ఓవైపు భారీ ఎండలు దంచికొడుతుంటే మరోవైపు రైతులు విత్తనాల కోసం సొసైటీల ముందు రైతులు భారీ క్యూ లైన్ చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్లో రైతులు ఎండలో నిలబడి క్యూ లైన్లో జిలుగు విత్తనాల కోసం పాస్ బుక్కులతో చిన్నపిల్లలతో వచ్చి పడిగాపులు కాస్తున్నారు. కామారెడ్డి మండలానికి చెందిన అన్ని గ్రామాల రైతులకు ఒకే వద్ద విత్తనాలు ఇవ్వడంతో ఎండలో ఉండాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 4 గంటలకు సొసైటీ వద్దకు చేరుకుని జిలుగు కోసం వస్తే అధికారులు కేవలం ఒక బస్తానే రైతులకు పంపిణీ చేస్తున్నారని, దీనివల్ల 2, 3, 4 ఎకరాలున్న రైతులు జిలుగు ఎరువుల కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు అధికారులపై మండిపడ్డారు. మేము జిలుగులకు ప్లస్ మళ్ళీ పేసార్ముల కోసం వచ్చినాము. ఇక్కడ 2:30 ఉంది, అర్ధరాత్రి 2:30 నుంచి లైన్ కట్టడం జరిగింది. మేము 6 గంటలకు వచ్చినాము, ఇప్పటికి 11 అవుతుంది. ఇప్పటికి ఇంకా మాకు ఇంకేం లేదు ఇక్కడ. మరి ఇంకా 2 గంటలకు 3 గంటల దాకా అవుతుండొచ్చు, అయినా కూడా వస్తే రావో గ్యారంటీ లేదు. ఇది రైతుల పరిస్థితి. కామారెడ్డి మండలం మొత్తానికి ఇక్కడనే ఇస్తారు. ఇంకా 3 సెంటర్లు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వరకు 3 సెంటర్లలో డిస్ట్రిబ్యూట్ చేసారు. కానీ ఈసారి కొత్తగా ఈ ఒక దగ్గర వేయడం వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు రైతులు. దయచేసి ఇకనైనా ఈ వచ్చే 2-3 రోజులలో ఏ సెంటర్కి ఆ సెంటర్కి ఇస్తే బాగుంటుందని మాకు కోరిక.